ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్. సో ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ రో యొక్క వాల్యూస్ అనేది కావాలి కాబట్టి నేను ఈ ఫస్ట్ రోనైతే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో మనకి ఫస్ట్ రో యొక్క సమ్ వాల్యూ అనేది వచ్చేసింది. సో సేమ్ అలానే సెకండ్ రో వాల్యూ కూడా ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ రో మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం అండ్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో దానికోసం మనకి రో 2 వాల్యూ కూడా వచ్చేసింది. నాకు ఇలా వద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ కర్సర్ పెట్టి ఆల్రెడీ మనం రో 1కి చేసాం కదా, సేమ్ అదే విధంగా రో 2కి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సమ్ వన్ సెట్ 1 మీద ఆల్రెడీ వచ్చిన వాల్యూ మీద క్లిక్